అన్నమయ్య జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. కౌంటింగ్ కేంద్రానికి లోపల బయట పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. ఈ నెల 6 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి బిఎస్ఎఫ్ కంపెనీ అండ్ అలాగే తమిళనాడు స్టేట్ ఆర్మ్ పోలీస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అదే కాకుండా కూడా అదనపు సిఏపిఎఫ్ బలగాలు అండ్ ఏపీఎస్పీ ప్లటూన్స్ కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. సో జిల్లా వ్యాప్తంగా కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ డిస్ట్రిక్ట్లో దాదాపుగా ఒక 114 విలేజ్ని కొంచెం సెన్సిటివ్గా గమనించి ఆ విలేజ్ అన్నిటి దగ్గర కూడా పోలీస్ ప్రెజెన్స్ అండ్ పోలీస్ పికెట్స్ పెట్టడం జరిగింది. ఇవే కాకుండా మొబైల్ పెట్రోలింగ్ టీమ్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా ఈ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో పోలీస్ ప్రెజెన్స్ అనేది మనకి విజిబుల్గా కనిపిస్తుంది. అండ్ ఇవి కాకుండా కూడా కొన్ని స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఎలాంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా దాన్ని ఖచ్చితంగా ఎక్కడైనా సంఘటన జరిగితే వెంటనే స్పందించే విధంగా కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. అండ్ త్రూ యూ ఈ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కోఆపరేట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. అండ్ ఆ రోజు కౌంటింగ్ డే రోజు కూడా ఎవరైనా కానీ ఏమైనా న్యూసెన్స్ కానీ ఇలాంటిదైనా ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి చూస్తే ఖచ్చితంగా చాలా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో దీనిపైన అందరిపైన కూడా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరిపైన కూడా నిఘా పెట్టుకోవడం జరిగింది. సో ఒక పటిష్టమైన ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అండ్ యాజ్ సైడ్ 144 సెక్షన్ అనేది మనకి అమల్లో ఉంది. అండ్ ఎంసీసీ కోడ్ కూడా మనకి 6th వరకు ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఖచ్చితంగా అందరూ కూడా వైలేట్ చేయకుండా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఎలాంటి సంఘటన జరగకుండా బందోబస్తు అనేది